హలో గాయస్, ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి మాట్లాడదాం. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ఏమంటారు నీట్ ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత ఒక కొత్త మూమెంట్కి నాంది పలుకుతుంది. ఏంటంటే ఇది రిజర్వేషన్ హటావో ఆందోళన్ అని. అయితే ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన్ ఎందుకు వచ్చిందంటే చూడండి, నీట్ ప్రొటెస్ట్ అనేది ఫేర్నెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కోసం జరగాలి అని నీట్ ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు ఈ ప్రొటెస్ట్లో ఏమంటారు ఎగ్జామినేషన్స్లో రిజర్వేషన్లు ఉంటే అది ఏమంటారు ఫేర్ ఎగ్జామినేషన్ ఎలా అవుతుందన్న ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ హటావో అన్న ఆందోళన మూమెంట్ అనేది వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేశారు. అరౌండ్ మనం చూసుకున్నట్టయితే 5 మిలియన్కి దగ్గర ఉన్నారు ఇప్పుడు ఆ పేజ్కి సపోర్టర్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి బీసీస్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. చూడండి, బీసీ రిజర్వేషన్, జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీస్, ఇవన్నీ 4 రకాలమైన రిజర్వేషన్స్. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇవి ఒక 4-5 రకాలు ఉంటాయి. అంటే ఇక్కడ మీకు ఒకటి గుర్తు చెప్తున్నాను ఏంటంటే ఇదండి, కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యారో అప్పుడు రిజర్వేషన్ అనేది కేవలం ఎస్సీస్ ఎస్టీస్కి మాత్రమే ఉండేది. దాని తర్వాత బీసీస్కి ఇంప్లిమెంట్ చేశారు. ఈ రిజర్వేషన్ బీసీస్కి మండల్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఏమైందంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే రిజర్వేషన్ అనేది పెరుక్కుంటూ పోయింది. బట్ ఈ రిజర్వేషన్లో రేషనలైజేషన్ అనేది లేదు. రేషనలైజేషన్ అంటే ఏంటి అంటే చూడండి, మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తాను, వినండి. ఎస్సీ కమ్యూనిటీని తీసుకుందాం ఎగ్జాంపుల్ ఒకటి. ఆ ఎస్సీ కమ్యూనిటీలో ఒక రైతు ఉన్నాడు. హిస్టారికల్గా చూసుకున్నట్టయితే ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చాడు కాబట్టి డిస్క్రిమినేషన్ గురయ్యాడు. ఇవ్వాలి అతనికి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎకనామిక్ రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉండే. రైతు అంటే ఏదో నేను 100 ఎకరాలు తీసుకోవాలని అట్లా అంటలేను. బేసిక్గా ఒక అరెకరమే ఉన్నది. అరెకరం అనేది బేర్లీ ఇన్సఫిషియంట్ టు కంటిన్యూ ద లైవ్లీహుడ్ అని అనవచ్చు. సో ఇప్పుడు ఈ ఒక అతన్ని తీసుకున్నాం, ఇద్దరిని తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి అరెకరమే ఉంది. ఆ ఇద్దరు అరెకరంను ఆ ఫాదర్ వ్యవసాయం చేసేవాడు. ఆయన వ్యవసాయం చేసి అతని కొడుకులను చదివించాడు. ఒక కొడుకుని ఒక ఆయన చదివించలేదు, ఎందుకంటే నాలెడ్జ్ లేదు, చదివితే ఏమొస్తుందో అన్నది. ఇంకొక ఆయన అతని కొడుకుని చదివించాడు. ఆ చదివించిన ఆయన ఏం చేశాడు అంటే అతని కొడుకు రిజర్వేషన్లో మొదటి తరం వ్యక్తి కాబట్టి రిజర్వేషన్లో జాబ్ కొట్టారు ఎస్సీ కమ్యూనిటీ నుంచి. ఇటు ఇంకొక ఆయన వాళ్ళ నాన్నకి అంత అవగాహన లేదు చదువు పట్ల, సో అతని కొడుకుని చదివించలేదు. సో ఒక జనరేషన్ ఇది. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఒక ఆయన రిజర్వేషన్లో జాబ్ కొట్టాడు, ఇంకొక ఆయన రిజర్వేషన్లో జాబ్ కొట్టలేదు. అతడు వ్యవసాయం చేసుకుంటాడు, అలా నానా వృత్తి కంటిన్యూ చేస్తున్నాడు. ఏదైతే వ్యవసాయం ఉందో అది కూడా అరెకరం మీద. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇతనికి ఇద్దరు చిల్డ్రన్స్ పుట్టారు. ఇతనికి ఒక్కొక్కరు పుట్టారు అనుకుందాం. దీంట్లో మీ ఉద్దేశం ఎవరికి జాబ్ ఇస్తే మంచిది అని అంటారు? బికాస్ ఇతడు ఆల్రెడీ రిజర్వేషన్ని పొందాడు, ఇటు రిజర్వేషన్ని పొందలేదు ఇంకా, ఎందుకంటే అవగాహన లోపం, అలాగే చదువుకోలేదు. కాబట్టి ఇక్కడ ఒక డిస్పారిటీ అనేది ఉంది ఎకనామిక్గా. ఎందుకంటే ఆల్రెడీ ఇతడు జాబ్ కొట్టాడు రిజర్వేషన్లో, ఈజ్ హ్యావింగ్ బెటర్ రిసోర్సెస్. అతని పిల్లలకి బెటర్ రిసోర్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు మంచి తిండి తింటారు, మంచి స్కూల్స్కి వెళ్తారు, ప్రైవేట్ స్కూల్స్లలో బెటర్గా పర్ఫామ్ చేస్తారు. సో ఇది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ లేదు. చూడండి, గమనించండి, ఇది రిజర్వేషన్లోనే విత్ ఇన్ రిజర్వేషన్ కేటగిరీస్లోనే ఎస్సీ కమ్యూనిటీలోనే ఈ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ తరం రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి? నేనంటాను ఇక్కడ ఎవరైతే రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు, ఈవెన్ ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టలేదు, ఇతనికి ఇవ్వాలి అంటాను. ఎందుకంటే ఇతడు ఇంతవరకు రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు. ఇతనికి ఆల్రెడీ రిజర్వేషన్ ఉపయోగించుకున్నాడు, ఇతనికి ఒక ఎకనామిక్ సోర్స్ ఉంది, ఇతని పిల్లలు బాగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అది లేదు. సో ఇతనికి ఇవ్వాలంటాను. బట్ సిస్టమ్ అలా ఉందా? లేదు. ఇద్దరు కూడా అదే రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ కొట్టాలి. అంటే ఎవరు దాన్ని ఎక్స్ప్లాయిడ్ చేస్తారు అన్నది ఒకసారి గమనించుకోవాలి. వీళ్ళు ఎక్స్ప్లాయిడ్ చేస్తారు అంటే ఇతను ఎక్స్ప్లాయిడ్ చేస్తాడు, ఇతను. ఎందుకంటే ఎక్స్ప్లాయిట్ అని కాదు, ఇది లూప్ హోల్ అనొచ్చు. అంటే లూప్ హోల్ని ఎక్స్ప్లాయిడ్ చేస్తారు. అంటే నిజంగా దక్కాల్సిన రిజర్వేషన్ అనేది ఆ కమ్యూనిటీలో ఉన్న ఏమంటారు
మోస్ట్ నీడెడ్ పీపుల్కి దక్కదు. బట్ ఎవరైతే ఆ ప్రివిలేజ్ని ఇంతవరకే ఉపయోగించుకొని ఇంతవరకే దాన్ని లబ్ధి పొంది తర్వాత వాళ్ళు కూడా అదే లబ్ధి పొందితే అది రిజర్వేషన్ కాదు, అది సిస్టమాటిక్ డిస్క్రిమినేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ సిస్టమ్ అవుతుంది. అండ్ అదే నేను అనేది, రిజర్వేషన్ తీసేయాలి, రిజర్వేషన్ని రేషనలైజ్ చేయాలి. ఎవరైతే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఎకనామిక్ క్రైటీరియా పెట్టాలి. ఇంతకుముందు జాబ్ కొట్టారా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఊర్లో ఉంటున్నారా, సిటీస్లో ఉంటున్నారా? ఎందుకంటే ఊర్లో ఉండే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో బెటర్గా వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఒక సిస్టమ్ని తయారు చేయాలి. చెక్స్, ఇతడు జాబ్ చేస్తున్నాడు ఇతనికి ఇవ్వద్దు, ఇతడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఇతనికి ఇవ్వద్దు, ఇతనికి ఇవ్వాలి ఎందుకంటే ఇతడు మొదటి తరం వ్యక్తి, ఇతడు ఇలా నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తలేడు సో ఇతనికి ఇవ్వాలి, అలా ఉండాలి. సో ఇక్కడ కొంతమంది వ్యక్తులు మేధావులు ఏమంటారంటే రిజర్వేషన్ అనేది మనం క్యాస్ట్ ద్వారా ఇస్తాం, ఎందుకంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎకనామిక్ రిసోర్సెస్. చూడండి, నేను ఇక్కడ ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్ పూర్తిగా తీయాలని అనట్లేదు. నేను అనేది ఏంటంటే విత్ ఇన్ రిజర్వేషన్ కేటగిరీలో జరుగుతున్న ఒక అసమానమైన విధానం గురించి చెప్తున్నాను. అర్థమవుతుందా? దీన్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంగీకరిస్తారో నాకు తెలియదు, బట్ అంగీకరించాలి. ఎందుకంటే ఒక కమ్యూనిటీలో ఉన్న వరస్ట్ డిస్క్రిమినేటెడ్ పీపుల్ ఎవరంటే ఆ కమ్యూనిటీలో ఉన్న పూర్ పీపులే, నాట్ ద పర్సన్ హూ హ్యావింగ్ ద ఎకనామిక్ అడ్వాంటేజ్, ఎకనామిక్ రిసోర్సెస్. అర్థమవుతుందా? ఉదాహరణకు చెప్పాలంటే మీకు తెలంగాణలో ఏమంటారు, వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. వివేక్ వెంకటస్వామి ఇండస్ట్రీస్ ఉన్నాయి, అతడు ఒక పారిశ్రామికవేత్త. అతనికి ఎదురయ్యే డిస్క్రిమినేషన్ అదే కమ్యూనిటీలో ఉండే మాలలకి ఎదురయ్యే డిస్క్రిమినేషన్ని కంపేర్ చేయగలమా? నో. హీ హ్యాస్ ద పవర్, పొలిటికల్ పవర్. దీస్ పీపుల్ డజంట్ హ్యాడ్ ద పొలిటికల్ పవర్. హీ హ్యాస్ ద ఎకనామిక్ పవర్. దీస్ పీపుల్ డజంట్ హ్యాడ్ ద ఎకనామిక్ పవర్. అర్థమవుతుందా? సో ఈ క్లాసిఫికేషన్ మీరు విత్ ఇన్ ద క్యాస్ట్ రిజర్వేషన్లోకి తీసుకురావాలి, అంటే విత్ ఇన్ ద క్యాస్ట్ కేటగిరీలోకి తీసుకురావాలి, క్యాస్ట్ రిజర్వేషన్ కేటగిరీలోకి. అంటే బెటర్గా టార్గెట్ చేస్తేనే ఆ కమ్యూనిటీలో ఉన్న సెలెక్టివ్ డిసడ్వాంటేజ్ పీపుల్కి మనం అప్లిఫ్ట్ చేయగలం. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ రిజర్వేషన్ తీసుకున్నారు, ఎకనామిక్గా బెటర్ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈవెన్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఇతనికి సీట్ రాలేదు అనుకున్నా సరే, హీ కెన్ బై విత్ ఏ పేమెంట్ సీట్. అర్థమవుతుందా? హీ కెన్ గో సెండ్ హిస్ చిల్డ్రన్స్ టు అబ్రాడ్. బట్ ఇక్కడ అలా సిచ్యువేషన్ కాదు. ఇతనికి ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ పూర్తిగా ఉపయోగించుకోలేదు. అండ్ దట్టు అతడు పేదరికం నుంచి వస్తున్నాడు, దట్టు ఆల్రెడీ ఒక డిస్క్రిమినేటెడ్ ఏమంటారు సెక్షన్ నుంచి వస్తున్నాడు. సో వరస్ట్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను.